నిన్న కరీంనగర్ లో జరిగిన దాడి వ్యవహారం హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ కు చేరుకుంది. నిన్న కరీంనగర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారుపై దాడి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ దాడితో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సంబంధం ఉందని, అందువల్ల కేంద్ర మంత్రిని నిందితుడిగా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు కౌశిక్ రెడ్డికి భద్రత కల్పించడంతో పాటు మరికొన్ని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీజీపీకి అందజేశారు. కౌశిక్ రెడ్డిని చంపాలి అనే ఉద్దేశంతో బీజేపీ కార్యకర్తలు దాడులకు దిగారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. బండి సంజయ్ గారే స్వయంగా అనాగరికంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒకవైపున మాట్లాడడం, రెండో వైపు మాట్లాడిన తర్వాత ఇతరులు మాట్లాడితే తన యొక్క కార్యకర్తలతో గుండాలతో ఇవాళ గంగుల కమలాకర్ గారి ఆఫీస్ మీద దాడి, పాడి కౌశిక్ రెడ్డి ఆఫీస్ మీద దాడి, కౌశిక్ రెడ్డి గారిని ఇవాళ ఎలిమినేట్ చేయాలి, చంపాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ అక్కడికి వచ్చి పెట్రోల్ బాంబులతో, పెట్రోల్తో, మ్యాచ్ బాక్సులతో వచ్చి నిన్న ప్రయత్నం చేయడం. చాలా స్పష్టంగా మొన్న కౌశిక్ రెడ్డి గారి పైన జరిగిన దాడి పూర్తిగా బండి సంజయ్ యొక్క ప్లాన్ ప్రకారమే వారింటి దగ్గర నుంచే లాఠీలు తీసుకొని అన్ని రకాలైనటువంటి మరి హత్యాయత్నం చేయాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా తీసుకొని అన్ని కూడా ఆయుధాలు తీసుకొని ఆ రోజు మొన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీదకి కౌశిక్ రెడ్డి గారి పైకి దాడి చేసినారు. కౌశిక్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడినాయా? కౌశిక్ రెడ్డి గారు ఏం అడిగినాయా బండి సంజయ్ని? ఏ అంశం పైన చర్చకు వస్తావు, చర్చకు రా. నీ యొక్క భాష తొత్తిరి భాష కాకుండా ఊకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు కాదు. మీకు ఏ అంశం పైన సరే ఆ అంశం పైన మాట్లాడటానికి మా పార్టీ నాయకుడు సిద్ధంగా ఉన్నా, మా పార్టీ సిద్ధంగా అని చెప్పినాడు. నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేస్తే అరే నువ్వు కూడా తంబాకు తిరుగుతావు, తంబాకు ఎఫెక్ట్ కదా, నీ ఇంటికి నువ్వు చెప్పినాడు. నువ్వేమో మా కేటీఆర్ డ్రగ్స్ అంటావు, నువ్వు కేసీఆర్ గారికి పుట్టినామని అడుగుతావు. మేము అలాంటి భాష మాట్లాడలేదు.